ఈరోజు అయితే డే 15 ఇప్పుడే స్టార్ట్ అయిన ఇంటి నుండి. కాఫీ తీసుకున్నా, ఎండ వెళ్ళింది, ఎండ స్టార్ట్ అయింది. ఈరోజు డైరెక్ట్ లెగ్స్ డే అనమాట. లెగ్స్ చేసేద్దాం డైరెక్ట్. సో లెగ్స్ వేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈరోజు ఏమన్నా కొత్తగా చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం. రోజు ఒకటే కాకుండా ఏదన్నా లంచ్ అన్నా లేకుంటే బ్రేక్ఫాస్ట్ అన్నా డిఫరెంట్ చేద్దాం ఈరోజు. చూద్దాం. ఫస్ట్ అయితే మనం జిమ్ చేద్దాం పద ఇక. చలో ఫస్ట్ ఏంటంటే మనం లెగ్ ప్రెస్ చేద్దాం. మీ అమ్మాయి ఈరోజు ఫుల్ మంది ఉన్నారు, సాటర్డే కదా, ఊరు చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ లెగ్ ప్రెస్ చేసి తర్వాత ఎక్స్టెన్షన్ చేద్దాం. ఎక్స్టెన్షన్ చేసినాక హ్యామ్స్ట్రింగ్ ఫస్ట్ 3 చేద్దాం. ఇప్పుడైతే నేను హ్యామ్స్ట్రింగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నా. మధ్య మధ్యలో అయితే వాటర్ పక్కా తాగురి, ఎందుకంటే మనకు కూడా స్ట్రెంత్ పోతుంది ఇక. వాటర్ తాగితే ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. సో ఈ 3 చేసినాక కాఫ్ ప్రెసెస్ చేద్దాం. లెగ్స్ అయితే అవి 4 అయిపోయినాయి. ఇప్పుడు యాప్స్ చేసారు మామ. యాప్స్ చేసిందంటే క్రేజీ పడుతుంది. ఒక 2 అన్నా 3 అన్నా వేసేసి గట్టిగా క్రేజీ పడిపోతుంది మంచిగా. సో యాప్స్ చేద్దాం. ఇప్పుడైతే నేను యాప్స్ చేస్తున్నా. నేనైతే ఇప్పుడు యాప్స్ చేస్తున్నా మామ. మీరు కూడా యాప్స్ చేసేయండి. క్రేజీ పడుతుంది. మా గొర్రెల మంది ఉన్నట్టే ఉంది ఈరోజు అయితే మొత్తం. సాటర్డే కదా, సో పడేద్దాం మనం జిమ్లా. కంటిన్యూ అయ్యండి మామ, ఆపకండి. చెప్తున్నా కదా, నా బాడీ చూసారు ఎంత క్రేజీ అయిపోయిందో. అంటే అవుతుంది, ఇంకా అవుతుంది మంచిగా. మీరు కూడా ఇట్లా చేస్తే మంచిగా అవుతుంది అని చెప్తున్నాం. సో పడేయండి మామ మీరు కూడా. యాప్స్ ఒక 3 వేరియేషన్లు చేసిన గట్టిగా. యాప్స్ చేసినాక 30 నిమిషాలు మనం కార్డియో చేసామంటే నీ అమ్మ వేడి కాడికి సెట్ అయిపోతుంది. సో ఇది చేసాం ఒక 20 నిమిషాలు చేస్తే లేదు, ఎందుకంటే ఈరోజు లెగ్స్ యాప్స్ కదా, సో బాగానే వేడి పడుతుంది. చేస్తే బెస్టే, నేనైతే చేస్తున్నా. సో అది ఇక మీ ఇష్టం. లాస్ట్ కి మనం కార్డియో చేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోం. మామ యూకేలా సాటర్డే పరిస్థితి ఇదనమాట. ఇక సాటర్డే పరిస్థితి ఇది ఉంటది. జిమ్ అయితే అయిపోయింది. వీడియో చింతలు అయితే ఆడుతున్నాయి ఘోరంగా. జిమ్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి డైరెక్ట్ ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి ఈరోజు లంచ్ మనం డిఫరెంట్ చేసుకుందాం. చల్మల ఇప్పుడే జిమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఈరోజు లెగ్స్ చేసినాం మనం, మంచిగా పడేసినాం. లెగ్స్ ఇంకా యాప్స్ సెట్ 2 అయిపోయినాయి. చూసి రాము అట్లయిపోయినా బాడీ చేంజ్ కనబడుతుంది. 15 days, డే 15 ఈరోజు. 15 days కి బాడీ మంచిగా అయింది. ఇంకో 15 days అయినా చూద్దాం ఇంకెట్లయితుందో. 100 days కి పడాలి మనం. వీడిగాడికి సెట్ అయిపోవాలి బాడీ మనది. మీరు కూడా పక్కా ఫాలో అవ్వండి. మీరు కూడా పక్కా చేంజ్ అవుతుంది. కాన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా చేంజ్ అవుతుంది. డైట్ మెయింటైన్ చేయాలి పక్కా. మళ్ళీ బయట ఫుడ్ అది తిన్నాం అనుకో స్ట్రెస్ అయిపోతారు మీరు, మళ్ళీ సేమ్ ఫ్యాట్ వస్తుంది. స్ట్రెస్ కావద్దంటే డైట్ మెయింటైన్ చేయాలి. సో ఏంటంటే మీకు ఈరోజు ఒకటి చెప్తా. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తినొచ్చు మనం, డైరెక్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక 100 grams రైస్ తీసుకోండి. 100 grams రైస్ తీసుకొని సపరేట్ పెట్టారు. అది నేను చెప్తా, ఇంకా వీడియో అది సపరేట్ వీడియో పెడతా నెక్స్ట్. ఫస్ట్ చెప్తున్నా వినండి. 100 grams రైస్ పక్కకు పెట్టుకోండి. చికెన్ ఉంటుంది కదా, చికెన్ బయట చిన్న కొట్టేసేయండి. దాన్ని మంచిగా కలుపురు. దాన్ని మంచిగా కలిపి కారం, ఉప్పు, కడ్డ వేసుకొని లేకపోలేదు అవసరం లేదు కడ్డ, కానీ కారం, ఉప్పు, మసాలాలు
అవన్నీ వేసుకోరి, మంచిగా కలిపి మ్యాగ్నెట్ వేసి పెట్టుర్రి. పెట్టి ఈ ఓవెన్ ఉంది కదా, ఈ ఓవెన్ అన్నా స్టవ్ మీద ప్యాన్ ఉంటుంది, సపరేట్ ప్యాన్ ఉంటుంది కదా, ఆయిల్ లేకుండా కాల్చేటి ప్యాన్లు కూడా ఉంటాయి, నాన్ స్టిక్ ప్యాన్స్. సో ఆ ప్యాన్లలో అన్నా లేకుంటే ఈ దీంట్లో అన్నా వేసి మంచిగా ఓవెన్లో ఏంటంటే మంచిగా అవుతుంది. ఇంకా ఓవెన్లో కూడా దాని మీద కూడా మంచిగా అవుతుంది. స్టవ్ మీద ఓవెన్లో పెట్టుకోర్రి. నేను ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో పెడుతున్నా. నేను ఓవెన్లో ఒక 6-7 నిమిషాలు పెట్టుకోర్రి. 7-8 నిమిషాలు అట్లా పెట్టిరు అనుకో మంచిగా అయిపోతుంది. అది మంచిగా చికెన్ మస్తు కుక్ అయిపోతుంది. చిన్న కొట్టిర్రి. ఎన్ని గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్ తీసుకోరి. 200 గ్రామ్స్ తీసుకొని చిన్న కొట్టేసేయాలి. ఆడికి ఇంత కొడితే మీరు ఇంకా ఇంటికి వచ్చినాక ఇంత కొట్టుకోరు. సో అంత చేసినాక డైరెక్ట్ మనం ఏం చేద్దామంటే రైస్ ఉంది కదా ఇప్పుడు సపరేట్, ఆ రైస్ ఇప్పుడు ఇది కలిపింది ఉంది కదా, సో ఆ రైస్ తీసుకొని మనం మళ్ళీ అది వేసేద్దాం ప్యాన్లో. డైరెక్ట్ ప్యాన్లో వేసి సపరేట్ దాంట్లో కొంచెం టమాటా కుక్ వేద్దాం. టమాటా వాటర్ లేకుంటే కుక్ వేయరు. ఆ టమాటా కూడా ఇల్లు వేసేయరు. ఆ టమాటా ఇల్లు వేసేసి ఈ చికెన్ ఉంది కదా 200 గ్రామ్స్ చికెన్, ఆ చికెన్ కూడా అల్లు వేసి కొంచెం ఇట్లా కలుపురి. మంచిగా కారం ఉప్పు ఇంకొంచెం వేసుకోరి. ఇచ్చి పడేస్తుంది మీకు. నేను చేసి చూపిస్తా. అట్లా చెప్తే మీకు ఇప్పుడు అన్ని ఫేక్ మోడల్ చెప్తారు అనుకుంటారు. నేను చేసి చూపిస్తాం మామ. అది మా స్టోరీ. అయితే మనం చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తినవచ్చు డైరెక్ట్. సో ఏం చేద్దామంటే డే 15 అయిపోయింది, రేపు సండే ఆఫ్ మనకి. మండే కలుద్దాం. ఇక వేరే వీడియోలు పెడుతూనే ఉంటా నేను. దేవుంది యూకేలో పెట్టేసిన, హిందూ టెంపుల్ పెట్టినాను. వెంబ్లీలో హిందూ టెంపుల్ ఉంటుంది, అది పెట్టేసిన. ఆ వీడియో కూడా చూడరి, మీ దోస్తులకు షేర్ చేయరి. ఇండియాలో ఇక్కడ టెంపుల్స్ మ్యాక్సిమం చూడరు కదా, సో వాళ్ళకు కూడా చూపెట్టిన టెంపుల్స్ ఇక్కడ ఇట్లా ఉంటాయని. సో అది మామ, మనం డే 16లో జిమ్లో మళ్ళీ వెళ్దాం. ఇంకా వేరే వీడియోలు పెడుతూనే ఉంటా, అన్ని వీడియోస్. మీకు కూడా ఏమన్నా కావాలంటే నాకు కింద కామెంట్ పెట్టుర్రి, చేసేద్దాం అది కూడా. అదే మామ స్టోరీ. See you man, see you.